హాయ్ గాయ్స్, వెల్కమ్ టు యాత్ర నెక్స్ట్. మనం ఈరోజు ఈ వీడియో మొత్తంలో దాదాపుగా ఒక 50 రకాల పండ్ల మొక్కలు అయితే చూద్దాం. ఆ పండ్ల మొక్కల్ని ఎలా నాటాలి, ఎంతవరకు నాటాలి, ఏ మొక్కలు బాగుంటాయి, ఏ మొక్కలు బాగోవు, వాటిల్లో ఉండే స్పెషాలిటీస్, అసలుకి ఎటువంటి ఎరువులు వేయాలి, మొత్తం కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ వీటిలో మీకు ఏం నచ్చే కింద కామెంట్ చేయండి, అంటే ఏం నచ్చలేదో కామెంట్ చేయండి. అంటే మీకు తెలిసినటువంటి ఇంకేమన్నా సజెషన్స్ ఉన్నా కూడా నాకు కింద ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మనకి ఇవే మొక్కల గురించి నేను పోస్టులు పెడుతున్నాను, అండ్ షార్ట్లు కూడా పెట్టాను, ఒకసారి చూడండి. చెప్పండి, ఏంటన్నా ఈ మొక్క పేరు? స్వీట్ లెమన్ తమ్ముడికి. స్వీట్ లెమనా? కాయలు గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తాయి. కొంచెం పెద్దగా మాట్లాడచ్చు ప్రొపరేటర్ గారు. ఇది కాయలు గుత్తులు గుత్తులుగా కాస్తాయి. ఇది తొక్కతో తినొచ్చమాట, టేస్ట్ బాగుంటుంది. తొక్కతో సహా తినొచ్చు వీటిని, చాలా టేస్ట్ ఉంటుంది. దీంట్లో స్వీట్ ఒకటేనా ఉంటుందా, లేదంటే వెరైటీ ఏమైనా ఉంటాయా? స్వీట్ ఒకటే. స్వీట్ దీంట్లో అంటే వేరే షేప్ ఏదైనా ఉంటుందా? ఇంకో పదియాకి కాయలు అలా కాస్తూ ఉంటాయి. ప్రతి కొమ్మకి ఫ్లవరింగ్ అనేది వస్తూనే ఉంటుంది. కంట కాయలు ఎక్కువ కాయలు కాస్తాయి. కానీ నేలలో కానీ పెద్ద డ్రమ్ములో కానీ వేసుకోలేదు కాయలు. పెద్ద డ్రమ్ములో కానీ కింద కానీ వేసుకోవాలంటావు. ఎంత పడుతుంది అన్న ఇది కాస్ట్? మొక్క వచ్చి 1200 పడుతుంది. మొక్క వచ్చేసి మీకు 1200 పడుతుంది. ఒక మొక్క వచ్చి వెయిట్ 50 నుంచి 60 కేజీల దాకా వెయిట్ వస్తుంది. 50 నుంచి 60 కేజీలు వెయిట్ ఉంటుంది. 1200 రూపాయలు పడుతుంది. 21 బ్యాగ్ మొత్తం అదే కాస్ట్ పడుతుంది. ఇవేంటి సపోటానా? ఇవే పాల సపోటా. పాల సపోటా. కాయలు వచ్చుంటాయి ఇప్పుడే వీటికి? కాయలు అయ్యో వచ్చేసే. మన స్వీట్లు ఏమైనా కట్ చేసి తినలేం కానీ వీటిని ముగ్గురు తర్వాత తినాలి. ఇవి కూడా అన్ని ఆల్మోస్ట్ మొత్తం ఫ్లవరింగ్ వచ్చేసినట్టుంది. కాయలు కూడా గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తాయి. ఇవి స్టార్ ఫ్రూట్. ఇవేనా సేమ్ కాస్ట్? మనకి పాల సపోటాలే కాకుండా సపోటాలు ఎన్ని రకాలు ఉన్నాయా? సపోటాలో పెద్ద సపోటా ఉంటుంది, పెద్ద టేస్ట్ ఉండదు. ఇది పాల సపోటా ఉండదు, కాయ ఒక సైజ్ ఉంటుంది, టేస్ట్ నెంబర్ 1 ఉంటుంది అంట. నీకు పెద్ద సపోటా అన్నది సైజ్ పెరుగుతుంది, టేస్ట్ ఉండదు. అది మ్యాథ్. అండ్ ఇది స్టార్ ఫ్రూట్. స్టార్ ఫ్రూట్ ఇదిగోండి, ఇదేనమాట స్టార్ ఫ్రూట్. ఏంటి దీనికి స్టార్ ఫ్రూట్ అంటే? ఇదిగోండి, ఇవన్నీ స్టార్ లాగా ఉంటాయి అనమాట. కాయ స్టార్ టైప్ లో ఉంటుంది. ఇది స్టార్ లేదు కదంటే కట్ చేస్తే వస్తుంది స్టార్. అబ్బా, ఇదేంటిది ఇలా కాస్తుందా? ఈ కాయలన్నీ వస్తాయా? కాయలన్నీ వచ్చేస్తుంది. కదపకుండా ఉంటే నెంబర్ 1 గా కాయలు కాస్తాయి. చూడండి ఎన్ని కాయలు. నాకు తెలిసి ఒక్క చెట్టే 100 కాయలకు పైన ఉన్నాయి దీనికి. ఇప్పుడు మనం తినమండి, ఇప్పుడు కొంచెం ఎల్లో లోకి పండాలన్నమాట. ఇవి వచ్చేస్తాయి. అసలు చూడండి ఎన్ని, ఒక్క పూత కూడా రాలట్లేదు. కింద చూడండి, ఎక్కడైనా పూత కనిపిస్తుంది దగ్గర, ఎక్కడో 1, 2, మిగతాది మొత్తం పూత నిలబడిపోయింది. ఇలాంటి చెట్లు హ్యాపీగా మనం మీ గార్డెన్లో వేసుకోవచ్చు అంట. పూల మొక్కల కంటే కూడా నేను ఎక్కువ పండ్ల మొక్కలుగా ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే హెల్తీగా ఉంటాయి అనమాట పండ్లు తినడానికి. పూలు అంటే 1, 2 దేవుడికి పెట్టుకోవడానికి ఓకే, కానీ రిమైనింగ్ అంతా కూడా పండ్ల మొక్కలు ప్రిఫర్ చేయండి ఇంట్లో. ఇదిగోండి, ఇది కనిపిస్తుంది కదా, వచ్చేసి పనస చెట్టు అనమాట. చెప్పండి, ఏంటి పనస? అసలు ఏ రకం ఈ పనస? తమ్ముడు, పనసలో మొత్తం మన దగ్గర 3 రకాలు ఉన్నాయి తమ్ముడు. 3 రకాల పనస? 3 రకాల పనస ఉన్నాయి తమ్ముడు. ఒకటి మన నార్మల్ ఒకటి రెడ్ ఒకటి పింక్ ఒకటి. ఏంటి పనసలో రెడ్ ప్లస్ పింక్ 2 ఉన్నాయా? మామూలు నార్మల్ అయితే ఆ సైడ్ ఉంది. అది ఇవి అయితే 2 కలర్స్. ఈ కలర్ అంటే రేట్ అయినా చేంజ్ అవుద్దా? అదే రేటా? 1200. ఏ రేట్ అయినా అంటే ఏ కలర్ అయినా సరే రేటే. నాకు తెలిసినంత వరకు ఎక్కువగా మనకి వైట్ ఎక్కువ కనిపిస్తాయి, ఎల్లో వైట్ మనకి బయట అమ్మేటివి. ఇది రెడ్డా? ఎలా కనుక్కుంటారు మీరు ఇది రెడ్ అని? రెడ్ అంటే అక్కడ బ్రీడ్ బట్టి ఉంటుంది తమ్ముడు. ఆకులు కూడా డిఫరెంట్ గా ఉంటది. ఇది పింక్. ఇది పింక్ అంటే మన అంత సైజ్ కాయలు కాయు, చిన్న సైజ్ చిన్న కాయలు కాస్తే తొన ఒకటే సైజ్ ఒకటి ఉంటది. కాకపోతే కాయ సైజ్ తగ్గుతుంది. 4 కాయలు కాస్తే 10 కాయలు కాస్తే అంటే అప్పుడు సెట్ అయిపోయింది కదా. ఈ కుండీలో కూడా డ్రమ్ముల్లో కానీ పెద్ద డ్రమ్ముల్లో వేసుకోవాలంట, వాటర్ డ్రమ్ముల్లో. బాగా కాస్తుంది, పెద్ద హైట్ పెరగవు. ఓకే, ఇదిగోండి వచ్చేసి మల్బరీ చెట్లేగా ఇవి. మల్బరీ నాకు తెలిసి మల్బరీలో దాదాపుగా 10-15 రకాలు ఉంటాయి అనుకుంటా. పొడుగు ఇవి కానీ, మీడియం సైజ్ కానీ. అయితే 2 రకాలు ఉన్నాయి తమ్ముడు అంతే. ప్రజెంట్ మన దగ్గర 2 రకాలు ఉన్నాయి. ఏంటన్నా ఇవి? అంటే పొడుగుది పొట్టు కానీ 2 రకాలు. ఇది వచ్చేసి ఒకటి లాంగ్, వీటిల్లో 2 వచ్చేసి లాంగ్ మల్బరీలు, ఇంకో 2 మిగతా వచ్చేసి షార్ట్ మల్బరీ అనమాట. చాలా బాగున్నాయి ఇవి కూడా. ఎప్పుడన్నా ఈ కాపుకి వచ్చేది? ఇప్పుడు వచ్చేస్తాయి. ఇంకా 21 బ్యాగ్ అని నాకు తెలిసి ఇంకా డైరెక్ట్ కాపుకే. ఇక్కడ నుంచా? ఎక్కడ వరకు నాటుకుంటే బెటర్ అంటావు? ఇక్కడ వరకు గ్రాఫ్టింగ్ ఉంటుంది, ఇక్కడ వరకు నాటుకోవాలి. అది ఏ చెట్టు అయినా సరే, ఏదైనా సరే గ్రాఫ్టింగ్ వరకు నాటేసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే, ఇదిగో ఈ ప్యాకెట్ ఉంది కదా, ఈ ప్యాకెట్ వరకు లోపలికి నాటేస్తారు. అలా నాటడం కరెక్ట్ అంటవా? కాదు గ్రాఫ్టింగ్ మొలకపోతే ఇక్కడ నుంచి వేస్ట్ మొక్కలు వస్తాయి. ఈ వేస్ట్ మొక్కలు పెరిగిపోతే అసలు మొక్క చచ్చిపోద్ది.
ఓకే, మెయిన్ మొక్క చచ్చిపోయి ఆ వేస్ట్ మొక్క పెరుగుద్ది, అది కూడా మలబరీనే, కానీ దానికి ప్రొడక్షన్ అనేది ఏమి ఉండదు. ఇక్కడ వరకు మనం నాటుకున్నామంటే ఇక్కడ గ్యాప్ ఉండదు కాబట్టి వచ్చిన మొలకలన్నీ దీనికి వస్తాయి, అంటే దీనికి వచ్చిన కాయలు కాస్తాయి. ఓకే, ఈ గ్రాఫ్టింగ్ కింద ఏ మొలక వచ్చినా దానికి కాయలు రావు, ఓన్లీ చెట్టు వస్తుంది, అది పోతి మొక్కలు అంటాం, అంతేనా? ఇవి వచ్చేసి కాయలు బాగా వస్తాయి. అక్కడ నుంచి మలబరీ అనగా చెట్టు నాటిన 2 నెలలకి కటింగ్ పడాలి, అంటే ప్రతి 2 నెలలకి కట్ చేయాలా? 2 నెలలకి కటింగ్ చేసుకుంటే, అంటే మనకి ఇంకా ఫర్ సపోజ్ ఇప్పుడు కాయలు కోసేసామంటే కాయలు కోసిన వెంటనే మళ్ళీ కటింగ్ పడిపోవాలి. కటింగ్ చేసుకున్న వల్ల ఏంటంటే చెట్టు గుబురుగా పెరుగుతుంది, మళ్ళీ కట్ చేసిన వెంటనే కాయలు కాస్తాయి. ఇదేంటి, దీనికి మీరు రంగు వేసారా? ఇది మొన్న పెన్ను పుట్టించే రంగేయించాం. రంగేయించారా? అదే రంగు వేసినట్టు మామూలుగా అయితే జామ చెట్టు ఇలా ఉండదు కదా. ఇది రెడ్ జామ అంటే ఇప్పుడు కొత్తగా రకం వచ్చింది ఇది. ఓకే, రెడ్ జామ ఇది. దీనికి ఉన్న కాయలు కూడా రెడ్ కిందకి వస్తాయి. ఏంటి, కాయలు కూడా రెడ్? రెడ్, లోన కూడా రెడ్ కలరే. ఏది కాయ పైకి రెడ్ కలరే, లోపల కూడా రెడ్ కలరేనా? చాలా పెద్దగా ఉంది చెట్టు. చెట్లు కాయలతో వచ్చినాయి నిన్న. ఓకే ఓకే, వీళ్ళు మీకు లేబుల్ వేసి పంపిస్తారు ఇలా రెడ్ జామ? దేనికైనా సెపరేట్ గా ఉంటది. అంటే ఇప్పుడు మనం ఉండే లేకుండా మన వేరే వాళ్ళు ఉన్నా కానీ చెప్పుకోవడానికి. ఓకే, ఈ చెట్టు కూడా పెద్ద హైట్ పెరగదు, తక్కువ హైట్, 8 అడుగులు 9 అడుగులు. ప్రతి ఆకి కాయలు కాస్తాయి తమ్ముడు. ఇవి గుత్తులు గుత్తులుగానే వస్తాయి, కాస్తాయి. ఇప్పుడు ఏదైనా కాస్ట్ చేంజ్ అవుతుంది, రేర్ మొక్క లాగుంది కదా. ఏదైనా సరే మన దగ్గర చాలా నర్సరీలో ఎలా ఉంటుందంటే మొక్క ఏదైనా రేర్ గా ఉంది అంటే దాని కాస్ట్ విపరీతంగా పెంచేస్తారు అనమాట. మీరు అలా ఏం లేదుగా? ఏదైనా ఒకటే కాస్ట్, కస్టమర్లు దేవుడితో సమానం. ఓకే, చాలా బాగున్నాయి ఇలాంటి రేర్ మొక్కలు ఉన్నాయి. చాలా మంది ఇళ్ళలో ఉండవు, అసలు ఎవరికి తెలియదు కూడా. ఇలాంటి మొక్కలు తీసుకుని హ్యాపీగా నాటేసుకోవచ్చు మనం ఇళ్ళలో అయితే మాత్రం, ఎందుకంటే ఇలాంటి రేర్ మొక్కలు ఖచ్చితంగా ఉండదు. వీటి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఏంటన్నా మా ఊర్లో కలివికాయలు అంటారు వీటిని. ఈ వాక్ చెట్లు తమ్ముడు, వాక్కాయలు మాట. వాక్కాయలు అంటే బాగా చిన్న కాయలు వస్తాయి, పెద్దగా పొడుగు కాయలు వస్తాయి తమ్ముడు, పెద్ద కాయలు వస్తాయి. బాగా కంప ఎక్కువేమో, కంప ఎక్కువగా ఉంటుందా? ఎక్కువ ఉంటుంది తమ్ముడు, కానీ కాయలు కూడా అలానే ఉంటాయి. సో ఫైనల్గా ఇదైతే వాక్కాయ అనమాట. నేను చాలా దగ్గర తక్కువ మంది దగ్గర చూసాను ఇవి వాక్కాయలు. సో మీరు కూడా మాక్సిమం ఇలాంటి మొక్కలు వేసుకోవచ్చు, ఇలాంటి రేర్ మొక్కలు అనమాట. ఇలాంటి రేర్ మొక్కలు ఖచ్చితంగా మన గార్డెన్లో ఉండాలి. చాలా బాగుంటాయి ఈ వాక్కాయలు, కొంచెం పెద్ద సైజ్. ఇప్పుడే గూగుల్లో కూడా చూసారనమాట, కొన్ని వీడియోలు కూడా రెఫర్ చేశాను, చాలా బాగున్నాయి ఇవన్నీ. అండ్ ఇవి నిమ్మన్నా, నిమ్మ చెట్టేగా? తైవాన్ నిమ్మ తమ్ముడు, తైవాన్ నిమ్మ. కాయలు బాగా ఫుల్గా రసం అంటే పులుసు ఎక్కువ ఉంటుందా? ఎక్కువ వస్తాయి, కానీ ఇప్పుడు మన దగ్గర కాయలు లేవు. మొన్న సండే నాడు మటన్ ఉండేమని కాయలను కోసి మటన్ తినేయమాట. కాయలు ఉంటేనే కదా మీ దగ్గర కొన్ని దయ చేసుకుంటారు మీరు. మటన్ కావాలి మా స్టాఫ్ కి కట్ చేస్తాం. ఇంకా ఇవి దానిమ్మ. దానిమ్మ తమ్ముడు, దానిమ్మలో బాగా డార్క్ రెడ్ మాట. డార్క్ రెడ్ దానిమ్మ. నీకు చెట్టు పెద్ద హైట్ పెరగదు, మినిమం ఒక 7 అడుగులు అంతే. మినిమం 7 అడుగుల్లో వచ్చేస్తుంది అంటావు. ఇవేనా అంతే, ఇవి కూడా 21 బ్యాగులు. ఇవి ఎంతవరకు నాటుకోవడం బెటర్ అంటావు? గ్రాఫ్టింగ్ ఇక్కడ ఎక్కడ కనిపిస్తుంది? మొక్క వచ్చి ఇక్కడ 2 అడుగులు వస్తుంది తమ్ముడు, మనం 2.5 అడుగు కింద గుంట తీసుకోవాలి. అప్పుడు 2.5 అడుగు గుంట తీయాలంటావు. అంటే ఇది మనకి ఈ ప్యాకెట్ వచ్చేసి 2 అడుగులు వస్తుంది, దీన్ని 2.5 అడుగులు గుంత తీసి లోపల పెట్టేయాలి. అది ఏ మొక్కైనా సరే. అడ్డం వచ్చి 1.5 అడుగున్నర తవ్వాలి, నీటికి వచ్చి 2 అడుగున్నర తవ్వుకోవాలి. అడ్డం వచ్చేసి 2.5 అడుగు, అడుగున్నర, లోపలికి 2.5 అడుగు. అలాగే ఇదేనా నాటుకుంటే మొక్క సక్సెస్ అవుతుంది. వెరీ గుడ్, ఇది ఎక్స్ప్లెయిన్ ఇప్పుడు మా కస్టమర్లకు బాగా యూజ్ అవుతుంది. ఇలా ముందుకు రన్నా అన్న. ఈ చెట్టు పేరు ఏం పేరు? చెట్టు పేరు మలబరీ. చెట్టు పేరు నాకు తిరగదు తమ్ముడు, ఇది నోరు తిరగదా? యాక్చువల్గా దీని పేరు ఏంటంటే బార్బడాస్ చెర్రీ అనమాట. ఏంటి బార్బడాస్ చెర్రీ అంటే ఎందుకంటే మీకు కూడా చాలా మంది కొత్తగా అనిపిస్తుంది, బట్ చాలా తక్కువ మంది గార్డెన్స్లోనే దొరుకుతుంది ఈ చెట్టు. చాలా బాగుంటుంది అన్నమాట. ఇదిగోండి ఫ్లవరింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో, చెట్టు నిండా ఫ్లవరింగ్ వచ్చేసింది, స్టార్ట్ అయింది ఫ్లవరింగ్. ఇదిగోండి, అంటే ఇవి ఒక మినీ టమోటాకాయలు అనుకోండి, కాకపోతే టేస్ట్ చాలా అఫీషియల్గా ఉంటుంది. అఫీషియల్ ఏంటి, చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న చిన్న టమోటా సైజులో వస్తుంది, బట్ చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉండే మొక్కలు అన్నింటిలో కూడా దీని హెల్త్ బెనిఫిట్స్ ఒక రేంజ్లో ఉంటాయి అనమాట. దీనికి ముళ్ళు అనేది ఏమి ఉండదు, చూడడానికి అలా ఉంటుంది, కానీ బాగా గుబురుగా వస్తుంది, ఎక్కువ కాయలు వస్తాయి అనమాట ఈ బార్బడాస్ చెర్రీ అనేది. ఇంకా ఆ పక్క ఒకసారి వీళ్ళని చూడండి ఎంత కష్టపడిపోతున్నారో. ఆల్మోస్ట్ ఇది ఒక 100 కేజీస్ దాకా ఉంటుంది. అందులో వర్షాలు పడుతున్నాయి, వర్షం పడుతూనే ఉంది స్టిల్ కూడా. ఈ వర్షంలో ఇంకొంచెం వెయిట్ పెరుగుతుంది. సింగిల్ హ్యాండ్తో ఒక్కడే లేపేస్తున్నాడట బాహుబలి. ఇలాంటి వాళ్ళకి పెట్టాలి బాహుబలి టైటిల్, ఎందుకంటే చూడడానికి గట్టిగా చాలా సన్నగొట్టాడు అనమాట మనిషి అయితే మాత్రం. ఈజీగా మోయేస్తున్నాడు, నాకు చాలా బాగా అనిపించింది. అండ్ వీళ్ళు చూడండి అసలుకి ఎలా పేరుస్తున్నారు అసలుకి మొక్కలు వచ్చేటప్పుడు. అసలు వీటిని చూసిన తర్వాత మనం ఒకదాని మీద ఒకటి ఇటుకలు కదా పెంచినట్టు పేజ్ చేశారు, బట్ ఈ నర్సరీలో మాత్రం చాలా హెల్తీగా ఉంటాయి మొక్కలు. వీళ్ళు ఎంత ఇదిగా తీసుకొచ్చినప్పటికీ కూడా చాలా టెక్నిక్గా పెడతారు వీళ్ళు.
అండ్ మన మొక్కల వీడియో అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే అన్న వాళ్ళకి వేరే మన యూట్యూబ్ నుంచే ఒకరు వచ్చేసి మొక్కలు కావాలని చెప్పేసి ఎవరో కాల్ చేస్తున్నారు. వాళ్ళకి వచ్చేసి ఎక్కిస్తున్నాడు అనమాట ఆల్మోస్ట్ ఒక 20 మొక్కల దాకా. ఇదిగోండి ఇది వీళ్ళకే మన యూట్యూబ్ నుంచి కాల్ చేశారు వీళ్ళు. అంటే కింద డీటెయిల్స్ పెట్టినాను కదా, అక్కడ నుంచి కాల్ చేశారంట అన్నకి. సో అన్న వచ్చేసి వీళ్ళకి మొక్కలు అయితే పంపిస్తున్నాడు. ఇది అయిపోగానే మన మొక్కల వీడియో స్టార్ట్ అవుతుంది. సో ఒక చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేసామంటే, ఎందుకంటే అన్న వాళ్ళకి ఒక లోడ్ వచ్చింది. నేను అది కూడా మీకు ముందు వీడియోలో పెట్టి పంపిస్తాను. దాదాపు ఒక 25 మొక్కలే మన యూట్యూబ్ నుంచి వచ్చారనమాట. సో ఫ్రీగా కాదులేండి, గివేలో కాదు, వాళ్ళు డబ్బులు పెట్టి కొన్నారు. మన యూట్యూబ్ నుంచి వీళ్ళకి కాల్ చేశారంట అక్కడ డీటెయిల్స్ నుంచి. ఇదిగోండి వచ్చేసి ఆవకాడో చెట్లు. ఆవకాడో వస్తాయి మన దగ్గర. ఆవకాడో క్లైమేట్ ఎంత హైట్ వస్తాయన్నా? దీంట్లో నాటు మొక్క ఉంటుంది తమ్ముడు. అవి అయితే హైట్ పెరిగిపోతే కాయలు తక్కువ కాస్తాయి. హైట్ పెరిగిపోయి కాయలు తక్కువ వస్తాయి. ఇదైతే హైట్ పెరగదు, కాయలు ఎప్పుడు కాస్తూ ఉంటాయి. హైట్ పెరగకుండా తక్కువ కాయలు ఎప్పుడు వస్తూ ఉంటాయి. ఎంత హైట్ వస్తుంది ఇది? వచ్చి ఒక 7 అడుగుల దాకా వస్తుంది తమ్ముడు. 7 అడుగుల దాకా వస్తుందా? 7 ఉన్నట్టుందా? 5 అడుగుల దాకా అంటే చెట్టు బుషిగా అవుతుంది. ఇది హైట్ పెరగదు. ఇందాక మలబరీ చూపించేసావా? మలబరీ అయిపోయింది తమ్ముడు. ఇది జామ్ తమ్ముడు, లలిత జామ్ అని. ఏం బాగా గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి. లలిత జామ్ సైజు పెద్ద సైజు రావు కానీ గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తాయి. మీడియం సైజ్ వచ్చి గుత్తులు గుత్తులుగా వస్తాయి. ఇది తైవాన్ జామ్. ఇది తైవాన్. ఇది కొంచెం పెద్దగా వస్తాయి. తైవాన్ ఒకటి అంటే పెద్దగా వస్తుంది, టేస్ట్ బాగుంటది. దీంట్లో తైవాన్ రెడ్, తైవాన్ పింక్ ఉంటది. అవి వేస్ట్ అయ్యి అంటే అవి ఒక స్టేజ్ లో తినకపోతే పురుగు వచ్చేస్తాయి. ఇది అలా కాదు, కాయ ముగ్గుకుండా చెట్టు మీద 2 రోజులు ఉంటది. అలాగే కాయ ముగ్గుకుండా రాలిపోద్ది. ఇది తైవాన్ వైట్, రెడ్, పింక్ వేస్ట్ అయ్యి. వైటే బెటర్ అంటావు. వైట్ కానీ లలిత జామ్ కానీ ఎక్సలెంట్ అంట. ఇంకా ఇంకేమున్నాయి? ఇంకా ఈ సైడ్ అయిపోయినాయి. బార్బడా షెర్రీ కూడా చూపించేసాం. ఇక్కడ ఇవి బత్తాయా లేకుంటే ఏంటి? బాగా వచ్చేసినట్టున్నాయి. ఏ రకం ఇది? ఇది ఆగ్రా బత్తాయి, పెద్ద పెద్ద సైజు కాయలు కాస్తుంది. ఆగ్రా బత్తాయి. ఆగ్రా బత్తాయి పెద్ద పెద్ద సైజు వస్తాయంటండి. చాలా బాగున్నాయి మొక్కలు. మనకి నేను రేట్ చెప్పలేదు అనుకుంటాను, అన్నీ ఒకటే రేటు 1200 పడతాయంట. ఇప్పుడు ఒక 25 మొక్కలు కూడా ఎక్కించున్నారు. నేను అది కూడా వీడియో మీకు పెట్టినాను చూడండి. ఇదిగోండి అన్ని 21 బ్యాగులు. కొబ్బరి మొక్కలు ఉన్నాయి తమ్ముడు. కొబ్బరి మొక్కలు ఉన్నాయి. ఓకే. చాలా మంది అడుగుతూ ఉంటారు డైరెక్ట్గా కడియంకి వెళ్తే తక్కువ రేట్ వస్తాయి కదా, ఇక్కడ ఎందుకు ఇంత రేట్లు అని. నాకు ఒక విషయం చెప్పండి. ఫర్ సపోజ్ మనం ఇప్పుడు నెల్లూరు నుంచి వెళ్ళాలి, కడియంకి వెళ్ళాలి అంటే రాను ఒక 500, పోను ఒక 500, 1000 రూపాయలు ఛార్జీ. ప్లస్ ఇది ఒక మొక్క ఎంతో కొంత కాస్ట్ ఉంటుంది. ప్లస్ నీ ఫుడ్ మిగతా ఇది అంతా కలిపి ఒక 2500, 3000. మళ్ళీ అక్కడి నుంచి మొక్కలు వెనక ట్రాన్స్పోర్ట్ అదొక 1000 రూపాయలు అటు ఇటుగా. దాదాపుగా 3000 రూపాయలు పెట్టి వీళ్ళు ఒక మొక్క తెచ్చుకోవడం కంటే ఇక్కడికి వెళ్ళేసి హ్యాపీగా 3 మొక్కలు కొనుక్కోవడం బెటర్ కదా అదే వాటితో. సో వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ దాదాపుగా 40-50 ట్రాన్స్పోర్ట్ కడుతున్నారు. ఇక్కడ రూమ్ రెంట్లు అన్ని స్థలం రెంట్లు ఉంటాయి కదా, సో దానివల్ల కాస్ట్ పడుతుంది. ఇది సన్నంగి అంటే సన్నంగి టెంకాయ గ్రీన్ కలర్ కాయలు కాస్తాయి. టెంకాయ సన్నంగి. సిలోని. ఇదేంటి? ఇది సన్నంగి అండి. ఇది సన్నంగి. ఇది సిలోని. ఇది సిలోని అంటే రెడ్ కలర్ కాయలు కాస్తాయి. రంభా, ఊర్వశి, మేనక లాంటివి ఏమైనా ఉన్నాయా? వాళ్ళ చిల్లులో అక్కలు ఎక్కువ కాయలు కాస్తే పెద్ద 5 పెరగ ఒక 5 అడుగులో. ఒక 5 అడుగుల ఇదే ఉంది కదా నా 10 అడుగులు. నీకు 10 అడుగులు ఇది లెక్క కాదు, మన కాయలు కాస్తే 5 అడుగులు. ఓకే. కింద కాండం నుంచి కాయ కాసే హైట్ కి 5 అడుగులు. అక్కడి నుంచి ఇంకా ఇది ఆకు అనేది ఎంత దూరం వెళ్తూ ఉంటుంది అంటే మనకి అదే గోడకాయించి ఒక 5 అడుగులు గ్యాప్ వేసుకోవాలి, లేదా ఆ పక్క నుంచి పట్టుకెళ్ళిపోతారు దొంగలు. ఓకే అట్టా, ఎందుకంటే తక్కువ హైట్ లో వస్తాయి కాబట్టి. ఇంక వాటర్ యాపిల్ పెద్దవి మనం ఇందాక చిన్నవి చూసామా? చూడలేదు అసలు వాటర్ యాపిల్. వాటర్ యాపిల్ చూడలేదు. ఇదిగోండి ఇవి ఏ కలరా? ఇది వైట్, పింక్. వైట్ మనం వైట్ ఈజీ కనుక్కోవచ్చు అండి. ఇదిగోండి ఇక్కడ మనకి వైట్ కలర్లో ఉంటుంది. అంటే మరీ ఇది వైట్ కాదండి, కొంచెం ఈ కలర్లో ఉంటుంది. రెడ్ అయితే ఫుల్ ఇలా ఇంకా రెడ్గా ఉంటుంది. ఇది వాటర్ యాపిల్. స్మెల్ కూడా చాలా బాగుంటుంది వాటర్ యాపిల్కి. అండ్ మంచి వాటర్ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని వాటర్ యాపిల్ అన్నారు. అసలు దీన్ని వాటర్ యాపిల్ అని ఎందుకంటారో తెలుసా? ఎందుకంటే దీంట్లో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. వాటర్. ఓహో, మీరు స్వీట్ వాటర్ వేస్తారా? ఇది స్వీట్ బత్తాయి. స్వీట్ బత్తాయా? నారింజ. స్వీట్ ఉంటుందా ఇది? స్వీట్ పంచదార వేస్తుంటాం. మొన్న 2 కిలోలు. మొన్న 2 కిలోలు పంచదార వేసారంట. అయితే కాయలు విపరీతంగా వచ్చినాయి. అలాగే వస్తుంది. మనం చెప్తాం చెట్లు కాయలు కాయండి. నేను వీడియో తీసేటానికి చెప్పారు అయితే కాయలు కాయండి వీడియో తీసుకోవాలని. చాలా బాగున్నాయి. ఇంకా ఇది బత్తాయి ఇందాక చూపించాంగా. ఇవేంటివి? పప్పర్ పనస. అంటే పనసకాయ కాదు, నిమ్మకాయ టైప్లోనే చాలా పెద్ద సైజు వస్తుంది. ఓకే. ఇవి ఓవరాల్గా. అండ్ ఇవి వచ్చేసి సీతాఫలం. నాకు తెలిసినంతవరకు నేను మామూలుగా మామిడికాయలు తింటాను సమ్మర్లో ఎక్కువగా. వాటికంటే ఎక్కువగా తిన్నది ఇదిగో ఈ సీతాఫలమే ఈసారి. అండ్ మామిడి చెట్లు చాలా ఉన్నాయి ఇక్కడ. వీటి దగ్గర నెంబర్ ప్లేట్లు కూడా ఉన్నాయి చూడండి. వీటికి నెంబర్ ప్లేట్ లాగా ఇదిగో ఇది వచ్చేసి పునాస. ఇది కూడా పునాసే.
ఇది పునాసే, ఇవన్నీ పునాస. ఇదిగో ఇదేదో ఇమాన్ పసంద్. ఏంటన్నా ఇమాన్ పసంద్? ఎలా వస్తుంది కాయ? ఇదేంటిది? బంగినపల్లి. ఇంకా ఇంకే రకం ఉంది మీ దగ్గర? కేసరి, కేసరి, ఇమాన్ పసంద్ అండ్ బంగినపల్లి అండ్ పునాస. వాటర్ వాటర్. ఇదేంటిది? దాని గుడ్ల డిఏపి. అంటే మొక్కలకి డిఏపి వేసుకోవడం వల్ల ఇవి బూస్టర్స్ అనమాట. మంచిగా గ్రోత్ కావచ్చు, చిగుర్లు బాగడానికి, కాయలు బాగడానికి అన్నిటికీ యూజ్ అవుతుంది. మరి ఎక్కువ వేయకుండా తక్కువ వేసుకోవాలన్నమాట. ఇవేంటన్నా? ఇవి కూడా మలబరీ చెట్లునే ఉన్నాయి. ఇవి నాటు మలబరీ. హైబ్రిడ్ మేల్ అంటవా నాటు మేల్ అంటవా? హైబ్రిడ్ అయితే ఫాస్ట్గా వస్తాయనా? ఇదిగోండి. నీకు వాటర్ యాపిల్ ఎలా కనుక్కోవాలి అంటే ఇదిగోండి, ఇవి రెడ్ అన్నీ మనకి ఈ కలర్లోనే ఉంటుంది. అందులో చిన్న ఆకులు ఉంటాయి కొంచెం. రెడ్ చూడండి, ఇప్పుడు ఒక్కసారిగా వైట్ వస్తుంది, ఇవి మీరే కనుక్కుంటారు. ఇదిగోండి, పెద్ద ఆకులు కొంచెం వైట్లో ఉంటాయి. ఇది వైట్, ఈ చిన్న ఆకులు ఇలా ఫుల్ రెడ్ ఉన్నటువంటి రెడ్ వాటర్ యాపిల్ అనమాట. చాలా బాగుంటాయి రెడ్ అయితేనే. ఇంకా ఇదిగోండి, ఇవి వచ్చేసి తైవాన్ మామిడి. చాలా చిన్న హైట్లోనే మామిడికాయలు వస్తాయి అనమాట విపరీతంగా. తైవాన్ మామిడి చాలా బాగున్నాయి. ఇవి కూడా అరౌండ్ మనకి 250 నుంచి 300 రూపీస్ అయితే ఉంటుంది. చాలా బాగున్నాయి ఈ మామిడికాయలు, చాలా బాగున్నాయి. ఇవ్వండి వచ్చేసి అంజీర్. అసలు దీనికి ఉన్న హెల్త్ బెనిఫిట్స్ దేనికి ఉండవు. చాలా వరకు అంజీర్ పచ్చడి చేసి పంపిస్తారు, అదే కొంచెం తొక్కులాగా పంపిస్తారు చూడండి. కేజీ 700, 800, 1000 కూడా ఉంటాయి. ఇవ్వండి అంజీర్. ఇంకా పెద్దవి అయితే చాలా స్వీట్ ఉంటుంది అనమాట అంజీర్ అయితే మాత్రం. అండ్ అదేవిధంగా ఇక్కడ అన్న ఏంటి అసలుకి ఈ జామకాయలు ఎంత తక్కువ హైట్లోనే కాయలు ఏకంగా పండిపోయినాయి. ఏది ఇందాక కాయలు చూసానే, ఇదిగోండి అప్పుడే పండిపోయింది చెట్టు. ఈ కాయ కూడా చాలా బాగున్నాయి. అసలుకి ఎంత తక్కువ హైట్లోనే. ఇగో ఇవి వచ్చేసి తైవాన్ రకం అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇదిగోండి ఇవి వచ్చేసి రామాఫలము ప్లస్ చింత చెట్టు, రామాఫలం చెట్టు చాలా బాగుంది చూడండి. ఇలాంటి మొక్కలు మీరు వేసుకోవాల్సింది, చాలా బాగా వస్తాయి. రామాఫలం ఒకసారి సెర్చ్ చేయండి మీరు గూగుల్లో కానీ. అండ్ ఇవి వచ్చేసి చింత చెట్లు. అండ్ ఇవి వచ్చేసి చక్కెరకేళి అంట, అరటి చెట్లు చక్కెరకేళి, ఎర్రచందనం, స్టార్ ఫ్రూట్లో చిన్న సైజు. ఇవి చిన్న సైజు అంటే చిన్న చెట్లు, వీటికి కూడా కాయలు వచ్చేస్తాయి. ఇది వచ్చేసి ఉసిరి చెట్టు. ఇవి కూడా చాలా బాగున్నాయి ఉసిరి. ఇంక వచ్చేసి మార్కెట్ నిమ్మంట. పులుసు ఎక్కువ ఉంటుంది, చాలా బాగా తక్కువ హైట్లోనే కాయలు కాస్తాయి. ఆల్రెడీ కాయలు కూడా కాస్తుండాలి. నేను ఇందాక వీడియో తీసి చూశాను 2. ఇదిగోండి నిమ్మకాయ. ఇంక వచ్చేసి మామిడిలో వచ్చేసి ఇది పునారస్ అంట. అంటే పులుపు కాయలు 365 రోజులు కాయలు కాస్తూనే ఉంటుంది ఈ పునారస్. అండ్ ఇవి వచ్చేసి బంగినపల్లి, చాలా బాగున్నాయి. ఇవి కూడా తక్కువ హైట్లోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు 150 రూపీసే పడతాయంట ఒక్కొక్క మొక్క, ఏదైనా 150 రూపీసే. చాలా బాగున్నాయి. ఇవి కూడా ఇంకా రకాలు ఉన్నాయి, చూస్తున్నాయి కూడా. ఇవేంటో చెప్పుకోండి. వీటి పేరు చెప్పిన వాళ్ళు కింద కామెంట్ చేయండి. ఇది ఒక్కటే మీకు ఈరోజు టాస్క్ అనమాట మా సబ్స్క్రైబర్లకి. దీని పేరు చెప్పండి కింద కామెంట్లో. అండ్ ఇవి వచ్చేసి ఇదిగోండి, ఇవి కూడా పునారసే. కాయలు కూడా వచ్చేసాయి. ఇవన్నీ పునారస్. ఇవి వచ్చేసి కొత్తపల్లి కొబ్బరి అంట. ఇవి ఏంటండి కొత్తపల్లి కొబ్బరి టైప్లో ఉంటుంది అంట కొరికితే. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటాయని చెప్పారు కొత్తపల్లి కొబ్బరి. ఇంకా రిమైనింగ్ పూల మొక్కలు అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో వస్తాయి. ఈ వీడియోలో మనకు ఓన్లీ పండ్ల మొక్కలు. ఇవ్వండి బ్రహ్మకమలం, ఇవి బ్రహ్మకమలం. అండ్ ఇదిగోండి చూడండి గులాబీ వచ్చేసి గులాబీ సైజ్ అంత మల్లె పువ్వు ఒకటి గులాబీ సైజ్ వస్తుందంట, చాలా పెద్ద గులాబీలు. ఇది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా క్లారిటీగా చూపిస్తాను. సో ఓవరాల్గా ఇదనమాట మన వీడియో. ఇప్పుడే మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంచి వీడియోలు అయితే వస్తాయి. నా గివ్ అవేలు మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయించడం కోసం కాదు, నాకే ప్రతి ఒక్కరి ఇళ్ళు ప్రతి ఒక్కరు గ్రీనరీగా ఉండాలి అనేటువంటి ఒక సంకల్పంతో నేను గివ్ అవేలు ఇస్తున్నాను. నా ఓన్ మనీ పెట్టుకుని నాకు మానిటైజేషన్ కూడా ఇంకా కాకపోయినప్పటికీ కూడా. అండ్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే మన వీడియోలు మాత్రం లాస్ట్ వరకు చూసి నాకు ఫుల్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఎవరికైతే ఇంతవరకు నేను గివ్ అవేలో మొక్కలు పంపించినా వాళ్ళందరూ ఈ వీడియో కింద నాకు కామెంట్ చేయండి మర్చిపోకుండా. ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. బై. ఏంటి నా ఆవకాడనా? అయ్యి ఆవకాడ అన్నది ఎవరైనా చెప్తారు తమ్ముడు. ఇది ఏం తెలుసు? ఇది యాపిల్ మొక్క. సిమ్లా యాపిలే. సిమ్లా యాపిలే వస్తాయి మన దగ్గర. మన క్లైమేట్ కి అయితే మరి ఎన్ని కాయలు కాయలు కానీ 2 కాయలు కాస్తాయి, కానీ షో బాగుంటాయి. కానీ అంటే అంత డార్క్ రాదు, కానీ గ్రీన్ కలర్ వస్తుంది. ఫుల్ గ్రీన్ కలర్ వస్తుందా?
ఇదిగోండి ఇవే అనమాట యాపిల్ చెట్లు, చాలా బాగున్నాయి. అట్లీస్ట్ షో మొక్కలకైనా వేసుకోవచ్చు వీటిని, కాయలకి 1-2 వస్తాయి కాబట్టి అవి తినొచ్చు. నాకు హైబ్రిడ్ మొక్కలు 21 ఇవి నాటువా? మొక్కలు ఆహా, అంటే అంత విజిబుల్ ఉండవు, ఒక్క కాయలు కాస్త హైట్ పెరిగిపోతాయి. ఇది బిర్యానీ ఆకు. బిర్యానీ ఆకు కలుతుండు, బిర్యానీలో బ్లాక్ కలర్ చెక్క ఉంటుంది కదా, అది తమ్ముడు. అది ఇది బిర్యానీ ఆకు వస్తుంది, దానికి వస్తుంది. రెండుగా వాడుకోవచ్చు అంటావు. అది మీ దగ్గర నిన్న దాదాపుగా 15 అడుగుల దాకా ఉండేటువంటి మామిడి చెట్లు చూసాను పెద్ద పెద్ద వాటిల్లో. ఎవరన్నా చూస్తే మీరు ఏడే చెట్లు వేసారనుకుంటారు, అంత పెద్ద చెట్లు కూడా వస్తాయా? అయ్యా ఎంత పెద్ద దగ్గర నిలబడన్నా ఒకసారి. నీకు డబుల్ ఉన్నట్టున్నాయి, డబుల్ ఏం 3 ఉన్నాయి మా. నీకంటే డబుల్ ఉంది. ఎంత పడుతుంది అనేది ఒకటి? 6,000 పడుద్ది. ఎంత ఇది? 30 బ్యాగ్ సైజు. 200 కేజీలు వెయిట్. ఏంటి బంగినపల్లినా? హిమాపస్ ఉంది ఒకటి, బంగినపల్లి ఒకటి, చాలా బాగున్నాయి. బాయ్ బాయ్.